హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. హాయ్ రఘు, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎట్లా ఉన్నావు అక్క? నేను సూపర్ ఉన్నా. ఉమ్. ఏంటి న్యూ ఇయర్ కి ప్లాన్స్ ఏంటి? ఆ, ఆ, న్యూ ఇయర్ ప్లాన్స్ అంటే కొన్ని మార్చుకుందాం అనుకుంటున్నా అక్క. కొన్ని అంటే రిజల్యూషన్స్ ఓకే, కొన్ని కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి? స్ట్రిక్ట్ గా ఉందాం అనుకుంటున్నా అక్క. స్ట్రిక్ట్ గానా? ఎవరితో? ఆ, నీ మీద నీతోనా? కొంతమందితో ఓకే. సో ఫ్రెండ్లీగా ఉండవు, రూల్స్ పెడతావు అందరికి? నీకు మాత్రం ఫ్రెండ్లీగానే నీతో. ఓకే, నాకు కన్సెషన్ ఇచ్చావన్నమాట. ఓకే అక్క, ఈ మధ్యలో వరంగల్ వస్తావు అక్క? రాలేదు, వస్తే అక్కడ సెంటర్ లో నుంచి నీ పేరే పిలుస్తా, వచ్చేద్దు గాని. అక్క, పొదుపు కథ అడుగుతావు అక్క ఇవాళ? అడగట్లేదు నేను అడగొచ్చా? నువ్వు అడగొచ్చు, నన్ను ఏమి నువ్వు పర్మిషన్ అడగక్కర్లేదు, నువ్వు అడగాలనుకుంది అడిగి. విత్తనం లేకుండా మొలిచేది విత్తనం లేకుండా మొలుస్తుందా? ఈగోనా అక్క? ఈగోనా? కాదక్క, నిజంగా అది ఒక మొక్క. ఏంటది? గడ్డం అక్క. గడ్డం? గడ్డం అలా అయితే జుట్టు కూడా వస్తదిగా. గడ్డమే అక్క. సరే, నువ్వేదంటే అదే రఘువీర్. నైస్ టాకింగ్ టు యూ. చెప్పు. నీకొక్క చెప్పాలక్క, నువ్వు సెటిల్ కావాలనుకుంటే వరంగల్ మంచి ప్లేస్ అక్క. దేనికి మంచి ప్లేస్ వరంగల్? లైఫ్ లో సెటిల్ నా లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే నా లైఫ్ ఎక్కడ సెటిల్ అవ్వాలో డిసైడ్ చేసింది అన్న మీరే. ఓకే, వరంగల్ లో చూద్దాం, అయితే ప్లాన్ చేద్దాము. మంచి ప్లేసెస్ చూడు రఘు, మరి కొనుక్కుంటా అక్కడ. బాబాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? జయశ్రీ. ఇంకొకసారి చెప్పండి. జయశ్రీ. జయశ్రీ, ఎక్కడి నుంచి? కామారెడ్డి. ఏంటి చాలా స్టైల్ గా చెప్తున్నారు కామారెడ్డి అని. మీ ఊరంటే ఇష్టమా మీకు? జయశ్రీ, ఏం చేస్తుంటారు మీరు? చదువుకుంటాను. అబ్బాబ్బా, ఏం స్టైల్ గా మాట్లాడుతున్నారండి మీరు. మాట్లాడే స్టైల్ నచ్చింది నాకు. ఏం చదువుతున్నావు? ఫిజిక్స్. 10th క్లాస్? 10th క్లాస్ లో ఫిజిక్స్ చదవడం ఏంటి? అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. బీకామ్ లో ఫిజిక్స్ లాగా 10th క్లాస్ లో ఫిజిక్స్ అని చెప్తున్నావు ఏంటి? అన్ని ఉంటాయా? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ ఇష్టం. ఓకే, ఈ షో ఇప్పుడే చూసావా? ఇంతకు ముందు కూడా ఫాలో అయ్యావా? ఫస్ట్ టైం కాలా? ఓకే, ఆ జయశ్రీనే ఈ జయశ్రీ అన్నమాట. ఓకే, సరే, గుర్తుంటది. నీకేమి ఇష్టం? పాటలు పాడడం ఇష్టమా? డైలాగ్స్ చెప్పడం ఇష్టమా? పాటలు వినడం ఇష్టమా? అసలు ఎక్కువ మాట్లాడట్లే, కట్ కట్ కట్. ఓకే, పాడు. రావుతండి రావుతల్లి పోలేరమ్మా, రావుతల్లి రావుతల్లి ముత్యాలమ్మ, రాజుని అనుకున్నా చూసుకునే పనులేనమ్మా, నీ తెలియనాను తెలియమ్మా. రావుతల్లి రావుతల్లి పోలేరమ్మా, రావుతల్లి రావుతల్లి ముత్యాలమ్మ, రాజుని అనుకున్నా చూసుకునే పనులేనమ్మా, నీ తెలియనాను తెలియమ్మా. రావుతల్లి రావుతల్లి పోలేరమ్మా, రావుతల్లి రావుతల్లి ముత్యాలమ్మ, రాజుని అనుకున్నా చూసుకునే పనులేనమ్మా, నీ తెలియనాను రేణుకుల్లమ్మ. రావుతల్లి రావుతల్లి ముత్యాలమ్మ, రాజుని అనుకున్నా చూసుకునే పనులేనమ్మా, నీ తెలియనాను రేణుకుల్లమ్మ. రావుతల్లి రావుతల్లి పోలేరమ్మా, రావుతల్లి రావుతల్లి ముత్యాలమ్మ, రాజుని రేణుకుల్లమ్మ. అసలు జయశ్రీ నీ తెలియనాను రేణుకుల్లమ్మ.
ఇంత చక్కగా అసలు దేవత వచ్చేస్తుంది ఇలా పాడితే. చాలా బాగుంది. నైస్ టాకింగ్ టు యూ. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? పేరు? గుర్తుపడలేదు మేడం ఇంకా? అరే గుర్తుపట్టలేదు. ఊరు చెప్పండి, గుర్తుపడతా. సంగారెడ్డి. సంగారెడ్డి. జై. yes. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా మేడం. ఓకే, బాగున్నారా? చాలా బాగున్నాను. ఈ రోజు ఏంటి పాట కోసం కాల్ చేశారా? జస్ట్ నేను షో వేయలేదు, అందుకే నేను ఫోన్ చేస్తే షో ఎందుకు వేయలేదు, నిన్న ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఐ వాంట్ టు నో రైట్ నో అని కాల్ చేశారా? అంతేనా? ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది అన్నమాట అలా. ఈసారి షో మిస్ చేయం. ఫీవర్ వచ్చిందేమో అందుకే షో వేయలేదు అనుకున్నాను. అబ్బా భలే ఆలోచించారే. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? చెప్పండి కదా, రజనీకాంత్ అనే. మీరు చెప్పుంటారు, చాలా మంది చెప్పేసరికి ఈ మధ్య మతిమరపు వస్తుంది, గుర్తుండట్లా. నేనేదో నేను రజనీకాంత్ ఫ్యాన్ అంతే. ఓకే, ఫిక్స్. రజనీకాంత్ డైలాగ్ చెప్పొచ్చు కదా ఒక్కటి. నేను ఒక్కసారి చెప్తాను, మొదటిసారి చెప్తాను. భాష అని చెప్పొచ్చు కదా ఒకసారి. మాణిక్ భాష. నైస్ కదా, సూపర్. అసలు ఆ డైలాగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఏ జనరేషన్ వాళ్ళకైనా ఆ డైలాగ్ గుర్తుండిపోతుంది. ఇంకో డైలాగ్ కూడా ఉంది, అతిగా ఆశపడే మగవాడు సుఖపడిన చేతులు లేదు. కరెక్టే. అది కూడా కరెక్ట్. ఒక చిన్న డైలాగ్ ఏమనుకోకపోతే. ఏమనుకో, నాకు ఇంకా ఇష్టం అట్లా చెప్తే. చెప్పండి. అంటే చాలా మంది వాడేది డైలాగ్, ఏదైతే ఫన్నీగా. ఓకే. దొండకాయ బెండకాయ దీపాన గుండకాయ. ఓహో, ఇలాంటి డైలాగా? పాపం అందుకే డిస్క్లైమర్ ఇస్తున్నాడు, నేను ఫన్నీగా చెప్తున్నా అని. ఓకే, నైస్, బాగుంది. సో స్వీట్ ఆఫ్ యూ. నైస్ టాకింగ్ టు యూ. జై, బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు అఖిల్. అఖిల్, ఎక్కడి నుండి? ఏ ఊరు? ఏం చేస్తుంటారు మీరు? అదే, ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూడొద్దు, టీవీ తగ్గించేయాలి వాల్యూమ్. ఓకే, ఏం చేస్తుంటారు? అరే, ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ చదువుతున్నారు. టీవీ చూస్తే నేను ఒక క్వశ్చన్ అడిగితే ఇంకొక ఆన్సర్ వస్తుంది, అందుకే చూడొద్దు అంటున్నా. ఓకే, డిగ్రీలో ఏంటి గ్రూప్ ఏంటి? ఏం చేద్దామని లైఫ్ లో గోల్ ఏంటి అసలు? ఐపీఎస్. ఓ, ఐపీఎస్. ఒక కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ కాల్ చేశాడనమాట. ఓకే అఖిల్, ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. ఓహో, ఎందుకు? బాగుంటారనా? బాగుంటారు, సినిమాలు బాగుంటాయి. ఓకే, మహేష్ బాబు డైలాగ్ ట్రై చేస్తారా? అసలు మాటల్లో కొంచెం స్లో ఉన్నా అసలు డైలాగ్స్ లో చింపేస్తున్నాం అఖిల్. నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్, టేక్ కేర్. మహేష్ బాబు. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే జీవన్. అనురాధ గారు, హాయ్. హాయ్, సూపర్. మీరు కూడా సూపర్. మీరు సూపర్ అంటే నేను సూపరే. అంతేనా? అంతే, మన ఇద్దరం సూపర్ గా ఉందాము. అనురాధ గారు, పూజలు చేశారా ఈ రోజు కూడా? ఇంకా కాలేదు. ఫస్ట్ పూజ స్టూడియో 1K. ఫస్ట్ పూజ స్టూడియో 1K అన్నమాట, నా షోకే. మీతో మాట్లాడి చేద్దామని అనుకుంటున్నా. ఇంకా చేయలేదు, ఈరోజు లేట్ అయింది. ఓహోహో, ఓకే. మెగాస్టార్ కాకుండా ఈ మధ్య వచ్చిన హీరోల్లో మీకు నచ్చుతున్న హీరో ఎవరు? నేను అయితే చెప్పలేను అబ్బా, సీరియస్. ఎందుకంటే మెగాస్టార్ తర్వాత వేరే ఆప్షన్ నేను ఎవ్వరికి ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి అందరు మంచిగా చేస్తారు యాక్టింగ్, ఏదైనా అందరు మంచిగా ఉన్నారు ఈరోజు. కానీ నాకు మాత్రం మెగాస్టార్ తప్పితే ఇంకో ఆలోచన చేయలేదు ఇంకా. ఓకే, మెగాస్టార్ ఫీవరే ఉంది, ఇంకా అసలు తగ్గదు. ఓకే, ఇంకా జీవితంలో లైఫ్ లాగ్ లో ఫేవరెట్ హీరో మాత్రం మారలేడు కూడా. డైలాగ్ చెప్తారా ఒకటి మరి?
ఏంటనే చెప్పారబ్బా? మెగాస్టార్ డైలాగ్ చెప్పండి ఒకటి. ఓకే, వీరశంకర్ రెడ్డి ఇది మొక్కేకెట్లా పీకేస్తే ఈ పీక కోస్తా. అబ్బో, కొంచెం మెగాస్టార్ స్టైల్లోనే చెప్పారు. వాము ఆ డైలాగ్ చెప్పిందంటే అదేంటి ఆ విలన్ మోహన్ చూడాలి ఫేస్, వాము అతని ఎక్స్ప్రెషన్ చూసి మొత్తం నవ్వుతుంది సీరియస్లీ. ఇంద్ర ఇప్పుడు నవ్వు వస్తుంది అదే, అప్పుడు సీరియస్ గానే చూసాం మనం. సినిమా వచ్చినప్పుడు చాలా సీరియస్ గా చూసాం కానీ ఇప్పుడు మీమ్స్ వేసేసి దాని మీద అంతా కొంచెం ఫన్ క్రియేట్ చేసేసారు. నాకైతే ఆ సినిమాలో చూస్తే మాత్రం అతని ఎక్స్ప్రెషన్ చూసా, మా చిరంజీవి గారు అంత డైలాగ్ కొడుతుంటే కూడా అసలు అంటే ఆ భయం లోపల ఉంది కానీ ఆ విలన్ బయట పడకుండా ఇంకా ముందుకు వెళ్తాడు చిరుని అడ్డగించడానికే. కానీ మన చిరు ఉంటారు ఎవరు పనికి వస్తారు. అంతే కదా. పాట పాడుతున్నారా ఈ రోజుకి? డైలాగ్ తో సరిపెట్టుకోవాలా? నాకైతే పాటలు పాడితేనే ఇష్టం, పాడండి. ఓకే, మీరు ఎప్పుడు ఆడతారు కానీ నేను వెయిటింగ్ లో ఉన్నా. ఎవరో మొన్న నాకు మెసేజ్ చేశారు అనురాధ గారు ఇన్స్టాగ్రామ్ లో, మీరు పాట పాడుతా అంటున్నారు, అసలు పాడొద్దు ప్లీజ్ అని పెట్టారు. అవునా? అయితే పాడనబ్బా. మిమ్మల్ని కాదు, నన్ను. ఎందుకు? ఏమో మరి. అయ్యో, నన్నరేమో సాంగ్స్ నుండి తప్పించుకున్నామో అనుకున్నా. లేదు లేదు, నాకు చెప్పారు, నేను పాడక ముందే చెప్పేశారు ఒక వార్నింగ్. లేదు లేదు, మీ వాయిస్ బాగుంది, మీ షో కూడా యాక్టివ్ గా ఉంటది, బట్ మీ వాయిస్ బాగుంది కాబట్టి సాంగ్ పాడితే చూడండి, ఒకసారి పాడి చూడండి. పాడదాం పాడదాం. మీరు ఒక 4 లైన్స్ అందుకోండి, టైం తక్కువ ఉంది. ఓకే ఓకే ఓకే. మీరు టాపిక్ అయితే డైవర్ట్ చేస్తున్నారు. కాదు కాదు, పాడతాను, మీకు మాట ఇచ్చాను కదా. ఓకే నేను చెప్తున్నాను కదా, మీరు ఒకసారి పాట పాడి నేను అసలు ప్లాన్ మీకే అవుతాను. ఓకే ఓకే. భరత వేదముగ నిరసనాట్యములో కదిలిన పదమిది ఈశనం, శివుని వేదనక అవని వేదనక పలికెను పదము పరీశం, నీల కందరా చాంది కందరా కరుణగణగణరా, నీల కందరా శైవందిరా మురళిగ మధునిరా, నగర మనోది గణేశ్వర ఆనంద కేతన శంకర, భరత వేదముగ నిరసనాట్యముగ కదిలిన పదమిదీశం, శివని వేదనక హవని వేదనక పలికెను పదము పరీశం. ఓకే దీప గారు. వావ్, అదిరిపోయింది. నైస్ టాకింగ్ టు యూ. బాయ్ అనురాధ గారు. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు సాయి తేజ. సాయి తేజ. ఏ ఊరు మీది? కూడా గుంటూరేనా? లేదు, మా కరీంనగర్. కరీంనగర్. ఓకే, తెలంగాణ నుండి ఫోన్ వచ్చింది. ఓకే, ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ అని. సాఫ్ట్వేర్. వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్. ఇప్పుడు కరీంనగర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారా? బాగుందా వర్క్ ఫ్రమ్ హోమ్? లేదు, హైదరాబాద్ లైఫే బాగుందా ఆఫీస్ కి వెళ్ళడం అంతా? రెండు బాగుంటాయి, దేనికది చెప్పలేం కదా. ఏదో ఒకటి కొంచెం ఎక్కువ ఉంటది కదా, లేదా అలా? ఉంటాయి, హైదరాబాద్ బాగుంటాయి. హైదరాబాదే బాగుంది. ఓకే, ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్ మిమ్మల్ని? సాయినా? నా పేరు సాయి తేజ కాబట్టి నా ఇంటి పేరుతో కలిపి ఎన్ఎస్టీ అని పిలుస్తారు. ఎన్ఎస్టీ అని పిలుస్తారు. ఓహో, ఓకే. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? మూవీస్ చూస్తారా? మూవీ చూస్తాను కానీ ఎవరని ఇష్టమని ఏముంటది, ఎందుకంటే వాళ్ళ ఇష్టమని మనకి ఏం చేస్తారు వాళ్ళు. ఓ, చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు సాయి తేజ. ఓకే, హీరోయిన్స్ ఇష్టమా? హీరోయిన్స్ కూడా చూపించడానికి ఇప్పుడున్న హీరోయిన్స్ కంటే మీరే అందంగా ఉన్నారు. వామ్మో, ఇదేంటి కాంప్లిమెంటా సెటైర్ అసలు? లేదు, కాంప్లిమెంట్. ఇప్పుడున్న హీరోయిన్స్ మీ అంత అందంగా మాట్లాడతారా తెలుగు? అబ్బో, ఓకే, థ్యాంక్ యూ. నేను యాంకరింగ్ కాబట్టి మాట్లాడుతున్నా, వాళ్ళది యాక్టింగ్ కాబట్టి యాక్టింగ్ చేస్తారు, అంతే డిఫరెన్స్. అయినా కానీ వాళ్ళు వద్దు, అయినా కానీ దీపానే బెస్ట్. ఓకే, నాకు అర్థమైంది. మీకు ఇష్టమైన సినిమా ఏది ఈ మధ్య వచ్చిన సినిమాస్ లో? ఏమైందంటే అది వీక్లీ వన్స్ మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది.
సినిమా థియేటర్ లో ఎలా మారుతుందో మీ మైండ్ లో కూడా అలా మారిపోతుంది. ఓకే, ఏదైనా డైలాగ్ చెప్తారా? అంత నా వల్ల కాదు అది. మీ వల్ల కాదా? ఎనీవేస్ మీరు కాల్ చేశారు, అదే హ్యాపీ. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఏ ఊరు? గోదావరికని. ఏం చేస్తుంటారు? వర్క్. అందరూ వర్కే చేస్తారు. ఏం వర్క్? జాబా, బిజినెస్సా? జాబ్. టెన్షన్ లో అలా చెప్పేశారా వర్క్ అని? వర్క్ అని చెప్పాను. ఓకే, టెన్షన్ ఏం కాదు, కాన్షియస్ గానే చెప్పారు. ఓకే శ్రీనివాస్ గారు, ఈ షో ఇప్పుడే చూసారా, ఆల్రెడీ ఫాలో అవుతున్నారా? మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశా గుర్తుపట్టలేదు. చిచ్చి, నేనేంటి గుర్తుపట్టలేదు? ఎప్పుడో ఒకసారి చేస్తే ఎలా గుర్తుంటారు చెప్పండి? కొంతమంది మనకి రెగ్యులర్ కాలర్స్ ఉన్నారు, అలా కాల్ చేయాలి కదా. రెగ్యులర్ అంటే మనకు వీలు కావద్దా? మరి నాకు వీలవద్దా నా బ్రెయిన్ కి మీరే అని గుర్తుండడానికి? ఓకే ఓకే అండి. డైలాగ్ చెప్తారా? డైలాగ్ వద్దు. వద్దా? డైలాగ్ వద్దు సరోజా. నాగార్జున సాంగ్ అండి. ఏ సాంగ్? నాగార్జున. ఓకే, మన్మధుడు ఫ్యాన్సా మీరు? అవునవును. ఓకే, నాగార్జున గారి సాంగ్ ఖచ్చితంగా ప్లే చేస్తా. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? అరుణ గారు, చెప్పండి. ఏంటి వాయిస్ అలా అయిపోయింది? చలికి ప్రెస్ అయిపోయిందా? థ్రోట్ ఇన్ఫెక్షన్. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. అలాగే ఈ రోజు పాట అడగలేను మిమ్మల్ని, మీ గొంతుని స్ట్రెస్ ఇవ్వలేను మీ గొంతుకి. ఓకే ఓకే. ఏంటి రోజు విశేషం ఏమన్నా ఉందా? ఎవరి బర్త్డేస్ అయినా లేకపోతే లేదు, జస్ట్ నన్ను పలకరిద్దామని చేశారా? ఓకే. అవును, మీరు అసలు మామూలు గ్రేట్ కాదు. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. అరుణ గారు, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు మహేష్ అండి. మహేష్ గారు, ఏంటి విశేషాలు? ఈ రోజు ఎవరికైనా విషెస్ చెప్పాలా? మా పాప బర్త్డే ఉందండి. రేపా ఈ రోజా? రేపండి. రేపు క్రిస్మస్ కూడా, రేపు ఫెస్టివల్. సరే, పాప పేరు చెప్పండి. కృతిక. గీతిక? కృతిక. అవునండి. ఓకే, మొత్తానికి పేరు అర్థమైంది. కొంచెం ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది కాల్, అందుకే అన్నిసార్లు అడిగాను. కృతిక, హ్యాపీ బర్త్డే టు యూ. అడ్వాన్స్ గా విష్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అందరి తరఫు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే నీకు. సూపర్ గా సెలబ్రేట్ చేసుకో.